మేము ఈ ఎర్రగొండపాలెం నియోజకవర్గాన్ని రెండో పులివెందుల మా తాటిపర్తి చంద్రశేఖర్ అన్నకు అన్న నియోజకవర్గం దొరకడం మీ అదృష్టం అన్న. మీకు ఇటువంటి నాయకుడు దొరకడం మీ అదృష్టం. నన్ను సంక్రాంతి కింద ప్రేమగా మీ ఎర్రగొండపాలెంకి ఆహ్వానించారు. మంచి పనికి ఈరోజు ప్రకృతి కూడా మీకు బాగా సహకరిస్తానన్నా. లేకుంటే ఈ పాటికే ఎండకు అందరూ నెత్తి మీద టవాలు వేసుకొని కూర్చునేటోళ్ళు. అట్లా లేకుండా అంటేనే ఇది ఒక రైతుల పండగ. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు, అంతకుముందు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రైతు అనేవాడు ఎప్పుడు కూడా రాజే. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఇచ్చినాడు, పంట పెట్టుబడికి సాయం చేసినాడు, క్రాప్ ఇన్సూరెన్స్ ఇచ్చినాడు. అంటే పేదాట ఈ రోజు కాకుండా రేపు మంచి ముక్కలు పడతాయి. కానీ రైతుకు మాత్రం ప్రతి సంవత్సరము నష్టమే. కానీ ఏం చేస్తాడు రైతు? నష్టం వచ్చినా కూడా వ్యవసాయం చేయాల్సిందే. ఎందుకంటే వ్యవసాయమే ఆయన జీవనం, వ్యవసాయమే ఆయన వ్యాపారం, వ్యవసాయమే ఆయన యొక్క ఉద్యోగం. ఒకవేళ వ్యవసాయం చేయాలనుకో ఏం చేయాలి? రైతు భూవలేదు. అందరికీ చంద్రబాబు నాయుడు అడిగినారు, ఎట సార్ మాకు భూవ లేకుంటే అంటే మంచి క్వార్టర్ ఏంటంటే పవన్ కళ్యాణ్ వచ్చి చంద్రబాబు నాయుడు మించిన మొగోళ్ళు 2 రోజులు కూర్చుంటారు. చంద్రబాబు నాయుడు వచ్చి పవన్ కళ్యాణ్ మించిన 10 మంది లేడని చెప్పి వాళ్ళిద్దరికి ఊరుకునేది బీజేపీ వాడు వచ్చి చూస్తాడు. అంతే తప్ప ఈ 18 నెలల్లో వాళ్ళు చేసింది అందుకనే వాళ్ళు చేసింది శూన్యం. కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ఏ ఊళ్ళకు పోయినా ₹1 ఖర్చు పెట్టకుండా కూడా వందల మంది, వేల మంది, లక్షల మంది ఆయన ఉండవస్తున్నారు. మనం ఇంతమంది కొన్ని వందల మంది జనాలు ఉన్నారు. ఇక్కడ మనం ఏమన్నా రూలింగ్ పార్టీలో ఉన్నామా? మనం ఉండేది ప్రతిపక్షంలో. అయినా కూడా ఎక్కడికి పోయినా జనాలు వస్తున్నారంటే దానికి కారణం వాళ్ళు చేస్తున్నటువంటి అరాచకాలు. ఈయన కూడా ఇప్పుడు మామూలుగా సంక్రాంతి సంబరాలను పోతే ఎవరికి రాజకీయాలు మాట్లాడరు. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ అడిగిపోయాడమ్మా, నాకు రాజకీయాలు అంటే పెద్దగా ఇంట్రెస్ట్ లేదు, నేను ఫ్లాప్ సినిమాలు తీసినా కూడా నాకు ఈడ 2 పాయింట్లు ఆయన తీసేదే ఫ్లాప్ సినిమాలు. ఫ్లాప్ సినిమాలు తీస్తే నాకు డబ్బులు వస్తాయి, నీకు డబ్బులు వస్తాయి, బాగానే ఉంది. మళ్ళీ ప్రొడ్యూసర్ల పరిస్థితి ఏంటి? డిస్ట్రిబ్యూటర్ల పరిస్థితి ఏంటి? నీకోసం గుడ్డ తీసుకునే నీ అభిమానుల పరిస్థితి ఏంటి? అవన్నీ నాకు అనవసరము, నాకు మాత్రం లెక్కేస్తాను. నిన్న ఎవడో చెప్పినాడంట, ఏదన్నా నెలకు 20 కోట్ల 30 కోట్ల కక్కుర్తి పడినావు నువ్వు, అదే నువ్వే ముఖ్యమంత్రి అయితే ఇంకా ఎక్కువ లెక్క వస్తుంది కదా అని చెప్పినాడంట. మనం ముఖ్యమంత్రి అయినామంటే మళ్ళా దానిపైన ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టాలా? మనకు మెంటల్గా ఫిజికల్గా స్ట్రెస్. అదే చంద్రబాబు నాయుడు నమ్ముకునేమనుకో నెల నెల మన ఇంటికి పంపిస్తాడు కదా లెక్క. వీళ్ళందరి గురించి నేను ఎందుకు చెప్తానంటే వీళ్ళు కూడా జగన్ సార్ గురించి మాట్లాడడం. వీళ్ళు పొద్దున్న నుంచి రాత్రి వరకు లేకపోతే దాన్ని ప్రదర్శించి రాత్రి ఇంటికి పోతే అందరూ ఒకరికొకరు ఫోన్లో మాట్లాడుకుంటారు. ఒక పక్క చంద్రబాబు, ఒక పక్క పవన్ కళ్యాణ్, ఒక పక్క లోకేష్. మనం ఇన్ని కేసులు పెడతానని వైసీపీ వాళ్ళ పోయినా ఖచ్చితంగా మనం మళ్ళా వచ్చారు కదా. మనం సింగపూర్ పోవాలన్నా, మలేషియా పోవాలన్నా, జపాన్ పోవాలన్నా మా సార్ అందుకే ముందు జాగ్రత్తగా ఏం చెప్పినాడు? ఎన్నికకి పిలిపించుకొని వస్తా అని చెప్పినాడు. ఈ 18 నెలల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సాధించిన విజయం ఏమిరా అంటే 11 సీట్లు వచ్చిన తర్వాత చాలా మంది ఒరే మనకు అవసరమా ఈ రాజకీయాలు, ఎట్లా జగన్మోహన్ రెడ్డి
ఎండ తిరిగితే కేసులు పడతాయేమో అని చెప్పి చాలా మంది భయపడ్డారు. కానీ 18 నెలల తర్వాత ఈ రోజు గ్రామాలలో పరిస్థితి ఎట్టుందిరా అంటే మనం కూడా 2-3 నెలలు జైలు పోయేసే తప్ప జగన్మోహన్ రెడ్డి దృష్టిలో మనం కాబట్టి దేనికైనా సిద్ధమని జగన్మోహన్ రెడ్డిని మళ్ళా ఒకసారి మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఒక రిక్వెస్ట్ చేస్తానా, మనమే ప్రతిపక్షాలను తొక్కాల్సిన అవసరం లే, వాళ్ళపైన కేసులు పెట్టాల్సిన అవసరం లే, వాళ్ళని ఇబ్బంది పెట్టాల్సిన అవసరం కూడా లేదు సార్. మీరు ఏ ప్రణాళిక రూపొందించుకుంటారో రూపొందించుకోండి సార్. ఒక 10 సంవత్సరాలు మన గవర్నమెంట్ ఉండేలాగా చూడండి సార్. మీరు చేసే మంచి పనులు చేసుకుంటా 10 సంవత్సరాల అధికారంలో ఉండండి సార్. మీరు అనుకుంటే ఈ ప్రతిపక్షాలన్నీ కూడా ఫామ్ హౌస్లకు పరిమితమవుతాయని చెప్పి నేను మరొకసారి చెప్తానన్నా, చేసిన మంచి మనం చేసే కష్టాన్ని కూడా ప్రజలు ఎప్పుడు కూడా గుర్తు పెట్టుకుంటారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన చేసిన మంచి శ్రీరామ రక్షని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఈరోజు సంక్రాంతికి పట్టణాల నుంచి అందరూ పల్లెలకు వస్తున్నారు, కానీ పల్లెలలో ఏ రైతు ముఖంలో కూడా సంతోషం లేదు. ఎందుకంటే ఏ పండుగ కూడా ఒకనొక సందర్భంలో మా నందికొట్కూరు నియోజకవర్గంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు పెట్టాడు జగన్ సార్. పెడితే ఐకేపీ సెంటర్ల ద్వారా, సొసైటీల ద్వారా, మార్కెట్ యార్డ్ ద్వారా కొన్ని వందల లారీలతో మేము కొనుగోలు చేసినాం మొక్కజొన్న. మాకు అర్ధరాత్రి ఫోన్లు రైతుల దగ్గర నుంచి అన్నా మా ఊళ్ళో కొనసాగే కొంటారా మొక్కజొన్న, మేమే సేఫ్గా డీల్ చేయలేకుండా నువ్వు ఎట్లా డీల్ చేస్తావురా అంటే మాకు ఓటేస్తే చెప్తామన్నా మిమ్మల్ని. చేతికి వచ్చింది ఏరా ఏమో డీల్ చేస్తానేమంటే మీ మాదిరిగా మాకు తలనొప్పి పెట్టుకోము, అందుకే మేము కొనుగోలు కేంద్రం కూడా పెట్టాము. ఇంకా మమ్మల్ని అడిగేటువంటి వాడు ఇప్పుడు కొనుగోలు కేంద్రం పెడితే లారీ కావాలో అడగాల, కూలి కోసలు కావాలో అడగాల. కొనుగోలు కేంద్రం పెట్టకుంటే ఫోన్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఆ పక్క రాష్ట్రంలో ఉన్నారు తెలంగాణలో, వాళ్ళు కూడా కొనుగోలు కేంద్రం పెట్టినారు, కానీ మన సారు ఏంటి సార్ మా రైతుల పరిస్థితి అంటే ఒకే ఒక పరిష్కారం, మీకు బాధ వస్తే మందు దాయి పడుకోండి. అంతకుమించి మీరు ఏం మాట్లాడినా నిన్న మొన్న గ్రామాలలో కోళ్లను పొట్టేళ్లను వచ్చినప్పుడు కేసులు పెట్టి లోపల హింసను ఒప్పుకోండి చంద్రబాబు నాయుడు. ఆయన మాత్రం పుష్కరాలకు 30 మందిని చంపొచ్చు, ఇదే గుంటూరు జిల్లాలో ప్రకాశం జిల్లాలో బహిరంగ సభలు పెట్టి 100 మందిని చంపొచ్చు, అవేం తప్పు లేదు. కానీ పాపం గ్రామంలో ఎవరైనా కూడా ఆదివారం వచ్చి చికెన్ తిన్నామని చెప్పి కోడింగ్ వస్తే కాబట్టి వీళ్ళ అహంకారాన్ని అన్ని కూడా ప్రజలు